8 నెలల విరామం తర్వాత మీడియా ముందు గులాబీ బాస్. పాలమూరుపై ఫోకస్, ప్రభుత్వంపై విమర్శలు. పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీ రెండు పార్టీలు. కేసీఆర్ విమర్శలకు కాంగ్రెస్ నేతల కౌంటర్ అటాక్. రాష్ట్రానికి రైతులకి చేసిన ప్రయోజనం ఆల్మోస్ట్ జీరో. వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు. గత 2 ఏళ్లుగా మౌనంగా ఉన్న గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన మౌనాన్ని వీడారు. డిసెంబర్ 21న తెలంగాణ భవన్లో ఆయన మీడియా ముందుకొచ్చారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంత సుదీర్ఘంగా పదునైన విమర్శలతో మీడియా ముందుకు రావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సమావేశం ప్రారంభంలో కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అనే పదాలు ఉపయోగించారు. దీంతో తిరిగి టీఆర్ఎస్ గా మారుస్తారా లేక యాదృచ్ఛికంగా అలా జరిగిందా అనే చర్చ మొదలైంది. కానీ ప్రెస్ మీట్ లో ఎక్కువగా పార్టీని బీఆర్ఎస్ అనే సంబోధించారు. అలాగే ఈ ప్రెస్ మీట్ లో గులాబీ బాస్ కేసీఆర్ ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరును ప్రస్తావించలేదు. దాదాపు 1:15 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, అధికార పార్టీ అని మాత్రమే సంబోధిస్తున్నారు. తాజాగా ఇదే కంటిన్యూ చేశారు. ఇక కూతురు కవిత పేరు కూడా ప్రస్తావనకు రాలేదు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ దాదాపు 15 సార్లు ఆయన పేరును ఉచ్చరించారు. ఇక ఈ సమావేశంలో పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల అంశం కీలకంగా నిలిచింది. 100% కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ పాలమూరు జిల్లా దశాబ్దాల పాటు వివక్షకు ఎలా గురైందో ఆయన గుర్తు చేశారు. 1974లోనే బచావత్ ట్రిబ్యునల్ జోరాలకు 17 టీఎంసీల నీటిని కేటాయించినా ఉమ్మడి రాష్ట్ర పాలకులు దాన్ని అనాథ బ్యారేజీగా మార్చారని మండిపడ్డారు. కరవు జిల్లాను బాగు చేస్తానని ప్రకటనలు చేసి ఇష్టం వచ్చినట్లు పునాదిరాళ్లు వేశారు. ఉద్యమ సమయంలో ఈ పునాదిరాళ్లతో కృష్ణానదిలో ఆనకట్ట కట్టొచ్చని నేను వ్యాఖ్యానిస్తే జనాలు నవ్వుకున్నారు. ఒక చుక్క పంటలకు మళ్ళలేదు. దీంతో జిల్లాలోని జనాలు వలస వెళ్లారు. పాలమూరు గోసలపై కవులు పాటలు రాశారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతో నడుస్తోందని, అందుకే బాబు మాట విని పాలమూరు డిపిఆర్ వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇల్లెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి 1 రూపాయి పెట్టలే? అసలు ప్రభుత్వం ఉందా? ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేస్తామని ప్రకటించారు. రాబోయే 20 రోజుల్లో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో 3 సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. సీఎం సొంత జిల్లా నుంచి మాజీ సీఎం తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడం గమనార్హం. మాకు 2 బాధ్యతలుంది. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. ఇవాళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. 2 ఏళ్ల సమయం ఇచ్చాం. ఇప్పటి వరకు ఒక లెక్క. రేపటి నుంచి ఎక్కడికక్కడ తోలు తీస్తాం, ప్రజల మధ్యన నిలబెడతాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పరుగులు పెట్టించాం. పాలమూరులోనూ 100 కొద్దీ చెక్ డ్యాంలు నిర్మించాం. తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం ద్వారా ఉద్యమ నాయకుడిగా తన ఇమేజ్ను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ను తెరపైకి తెచ్చారా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు ఆద్యుడని విమర్శించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి. ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఏందన్నట్టు. ఇది అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్ముకతోపడానిక? విద్యార్థులను సాకలని మీరు ఫ్యూచర్ సిటీ కడతారా? ఇది ఫ్యూచర్ సిటీయా లేక తోక సిటీయా అని ఫైర్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు.
ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటూ ఐఆమ్ ఆన్ ది ఫీల్డ్ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, ముఖ్యంగా కృష్ణా జలాల వివాదాలు, పాలమూరు ప్రజల కష్టాలను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా సెంటిమెంట్ రాజకీయాలను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఏ నినాదంతో అయితే రాష్ట్రాన్ని సాధించారో ఇప్పుడు మళ్లీ అదే నినాదంతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్లింది అనే ప్రభుత్వ విమర్శలకు కౌంటర్గా తమ హయాంలో ఉన్న సంపద సృష్టిని, ప్రస్తుత ప్రభుత్వ నిర్వహణ లోపాలను ఎత్తిచూపారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన కొద్దిసేపటికే కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ను నాశనం చేసింది కేసీఆరే అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు 90% అబద్దమని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారు. వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి, రైతులకి చేసిన ప్రయోజనం ఆల్మోస్ట్ జీరో. ప్రజల భవిష్యత్తును గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది అని ఫైర్ అయ్యారు. ఉద్యమాలు కాకుండా ముందుగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా బదులిచ్చారు. కలుగులో దాక్కున్న ఎలుక బయటకు వచ్చినట్లుగా ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ప్రజల పక్షాన నిలబడాలంటే సభకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం, దమ్ముంటే కేసీఆర్ సభకు రావాలి, తేల్చుకుందాం అని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అస్తవ్యస్తం చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు వాత పెట్టారని, అందుకే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. గజ్వేల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం కేసీఆర్ పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ కొట్టిపారేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్ యూరియా పంపిణీలో టెక్నాలజీ వద్ద యాప్ పెడితే నష్టమేంటి? కృష్ణా బేసిన్ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కారణం కేసీఆరే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు మరింత ముదిరే అవకాశం ఉంది. ఒకవైపు కేసీఆర్ బూస్టు పొందిన కార్యకర్తలతో క్షేత్రస్థాయికి వెళ్లాలని చూస్తుంటే, కాంగ్రెస్ మాత్రం పాత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కొత్త పథకాలతో ప్రజల దగ్గరకు వెళ్లాలని భావిస్తోంది. మరి ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అవుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశమయ్యారు.